Namaste friends, I am Swaroop Rani from Vijayawada. క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి మనం నవగ్రహాలకు సంబంధించి రోజు ఒక గ్రహానికి కనెక్ట్ అయ్యి ఆ గ్రహం గురించి తెలుసుకొని మనం ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకొని ఏదైతే మనకి బర్త్ చార్ట్ ప్రకారం ఏ గ్రహమైన అనుగ్రహం లేకపోతే ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్నాం. ఈ రోజు మూడవ గ్రహం అయినటువంటి కుజగ్రహం గురించి తెలుసుకొని కుజ భగవానుడికి కనెక్ట్ అయ్యి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా తీసుకుందాం. ఎవరికైనా సరే జాతకంలో కుజుని యొక్క అనుగ్రహం లేక లేదా కుజ దోషం ఉన్నా ఆ దోషం ఈ క్షణం నుంచి నివారణ జరిగి వాళ్ళందరూ కూడాను సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం కోసం మనం ఈ రోజు కుజ భగవానుడిని గురించి తెలుసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందుదాం. కుజుడు నవగ్రహంలో మూడవ గ్రహం కుజగ్రహం. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు తర్వాత కుజుడు. ఈయన వారం మంగళవారం. ఈయనకి సంబంధించినటువంటి ధాన్యం నవధాన్యాలు అని చెప్తాం కదా, నవగ్రహాలకి నవధాన్యాలు. దాంట్లో కందులు ఈయనకి సంబంధించిన ధాన్యం అన్నమాట. అలాగే 9 గ్రహాలకు కూడా 9 రకాలైనటువంటి సమితులు ఉంటాయి. ఆ సమితుల్లో కుజునికి సంబంధించింది చండ్రకర్ర. మనం బాగా నొప్పు రావటానికి కూడా ఏం చేస్తాము, చండ్ర నొప్పులు అంటాం. ఎందుకంటే కుజుడు క్షత్రియుడు, యుద్ధకారకుడు. ఆయన బాగా ఫైర్ అన్నమాట, అగ్నితత్వం. అందుకని ఈయనకి వాడేటటువంటి సమితి కూడా చండ్ర అనే కర్రను వాడతాం. ఆ చండ్రకర్ర కూడాను బాగా ఎక్కువ సెగ కలిగి మంచి ఫైర్ ఉంటుంది అనమాట. దాంట్లో ఆ నుప్పులో కూడాను వేడి తత్వం ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా కుజ భగవానుడు భూమాత యొక్క కుమారుడు. ఈయన యొక్క భార్య పేరు శక్తిమతీదేవి. ఈవిడ అవంతి రాజ్యానికి సంబంధించినటువంటి ఆ మహారాజు యొక్క కుమార్తె శక్తిమతీదేవి కుజ భగవానుడి యొక్క భార్య పేరు. అలాగే ఈయన కుమారుడి పేరు భవదత్తుడు. నవగ్రహాల్లో ఈయన దక్షిణం వైపు మధ్యలో ఉంటారన్నమాట. అంటే మనకి 8 దిక్కుల్లో 8 గ్రహాలు ఉండి మధ్యలో సూర్య భగవానుడు ఉంటారు తూర్పు ముఖంగా. అయితే ఈయన దక్షిణ ముఖంతో ఉంటారు. మీరు ఎప్పుడైనా నవగ్రహాల టెంపుల్ కి వెళ్ళినప్పుడు చూస్తే 9 గ్రహాలు కూడాను 9 ముఖాలుగా ఉంటారు. దాంట్లో కుజ భగవానుడు దక్షిణం వైపున ఉంటారు. మనకి ఏదైనా కుజునికి గురించి గనక దోషం ఉంటే కూడాను మనం ఇంటి బయటకు వెళ్ళి దక్షిణ ముఖంగా నిలబడి కుజునికి క్షమాపణ చెప్పుకోవటం వలన ఆ కుజ దోషం నుంచి నివారణ పొందవచ్చు. మనం తరచూ ఏం వింటా ఉంటామంటే చాలా మంది జాతకాల్లో కుజ దోషం ఉంది అని చెప్పని వింటాం. అసలు కుజ దోషం అంటే ఏంటి? మన జాతకంలో ఎక్కడ కుజుడు ఉంటే, మనం పుట్టినప్పుడు మన జన్మ కుండలిలో కుజుడు ఎక్కడ ఉంటే దోషం, ఎక్కడ ఉంటే యోగం. లగ్నంలో ఉంటే దోషం, లగ్న కుజుడు. తర్వాత 4వ అంటే అర్ధమాష్టమంలో ఉన్నా కూడాను కొంత చెప్తారు. అలాగే 7వ స్థానం అంటే భార్యాభర్తల స్థానం. ఆడవాళ్ళకైతే భర్త స్థానం, మగవాళ్ళకైతే భార్య స్థానం, 7వ స్థానం. అలాగే అష్టమంలో 8 మనకి లగ్నం ప్రకారం 8 కుజ భగవానుడు ఉన్నా కూడా అది కూడా కుజ దోషం కిందే చెప్తారు. సామాన్యంగా కుజ దోషం అనేది ఎందుకు వస్తుందంటే మన తల్లి తరపుని కానీ తండ్రి తరపుని కానీ చనిపోయినటువంటి పెద్దవాళ్ళు ఆత్మరూపంలో వాళ్ళ ఆత్మలు పైకి వెళ్లకుండా, శివ సాన్నిధ్యానికి వెళ్లకుండా ఈ ఎర్త్ ఎనర్జీలోనే ఉంటే పితృకర్మ మాతృకర్మ దోషాలు అంటాం. అంటే తండ్రి తరపునైతే పితృకర్మ దోషం అనుకుంటాం, తల్లి తరపునైతే గనక మాతృకర్మ దోషం అనుకుంటాం. ఇలా పితృకర్మ మాతృకర్మ దోషాలు ఉండటం వలన అలాంటి వంశంలో జన్మ తీసుకున్న వాళ్ళకి బై బర్త్ అంటే బర్త్ చార్ట్ ప్రకారం కుజ దోషం ఉన్నట్టు చూపిస్తుంది. అంటే లగ్నంలో ఉండటం కానీ లేదా 7వ స్థానంలో అంటే 7 కానీ 8 కానీ ఇలా ఉంటే ఏమవుతుందంటే లగ్నంలో కానీ 8 ఉంటే మరీ ప్రబల కుజ దోషం. అలాంటి వాళ్ళకి భార్యాభర్తలు యొక్క అనుబంధం అనేది చాలా సంశయాత్మకంగా ఉంటుంది. కొంతమందికి చూస్తాం పెళ్ళైన వెంటనే భర్తను కోల్పోవటం కానీ భార్యను కోల్పోవటం కానీ, అంటే బాల వైదవ్యం అంటాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రబల కుజ దోషం ఉండటం వలన ఇలా జరుగుతుంది. ఇది మనకి
తల్లి వంశం నుంచి కూడా రావచ్చు. అంటే తల్లి తరపున ఎవరికైనా ఉన్నా ఆ డిఎన్ఏ నుంచి మధ్యలో కొంతమందికి లేకపోవచ్చు. కానీ ఎవరికైతే కుజదోషం ఉందో ఆ డిఎన్ఏ కనుక మనలో ఉంటే ఆ డిఎన్ఏ ద్వారా కూడా, అంటే తల్లి పేగుబంధం ద్వారా కూడా మనకి ఈ కుజదోషం రావచ్చు. లేదా మనం ఏ తండ్రి వంశంలో అయితే జన్మ తీసుకుంటాము ఆ వంశంలో ఉన్న దాన్ని బట్టి కూడాను మనకి కుజదోషం రావచ్చు. ఇలా తల్లి వంశం నుంచి కానీ తండ్రి వంశం నుంచి కానీ వస్తే మనం డిఎన్ఏ చార్ట్ తీసుకొని ఆ డిఎన్ఏ మీద ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళ పేర్ల వరకు రాసుకొని దాని మీద ఏ క్రిస్టల్ పెట్టుకుంటే ఆ దోష నివారణ అవుతుందో చెక్ చేసుకొని ఆ క్రిస్టల్ పెట్టుకోవటం వలన డిఎన్ఏ ద్వారా వచ్చినటువంటి కుజదోషాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి కుజదోషం ఉండదు. అసలు కుజదోషం ఉంటే ఏమవుతుంది అని అంటే, ఒకటి వివాహం ఆలస్యం అవటం, లేదా వివాహం జరిగినా కూడా భార్యాభర్తల మధ్యన ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్, ఒకనొక సమయంలో అయితే బ్రేక్ కూడా అయిపోవచ్చు, వాళ్ళు విడాకులు కూడా పొందవచ్చు. లేదు కలిసి ఉన్నా కానీ కొంతమందికి తరచు అబార్షన్స్ అవుతాయి, లేదా బిడ్డలు పుట్టరు. ఇలాంటివన్నీ కూడాను ఆ దోషం కిందకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈయన స్వాదిష్టాన చక్రం మీద ఎఫెక్ట్ చేస్తారు కాబట్టి మనకి వైవాహిక జీవితం కానీ మరి సంతాన విషయం కానీ అంతా కూడా స్వాదిష్టాన చక్రం మీదే ఆధారపడి ఉంటుంది కనుక కుజుడు స్వాదిష్టాన చక్రం మీద ప్రభావం చూపిస్తారు కనుక ఆలస్య వివాహాలు కానీ, లేదా వివాహం అయిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్స్ కానీ, లేదా బిడ్డలు పుట్టే విషయంలో ఆలస్యం కానీ, లేదా ఒకవేళ క్యారింగ్ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం తర్వాత అబార్షన్స్ అవడం కానీ, లేదు అనుకుంటే కొంతమందికి ఏదో ఒక అవకారం ఉన్నటువంటి బిడ్డలకి జన్మనిస్తారు. అంటే మెంటల్లీ అన్మెచ్యూర్డ్ గా కానీ, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్ పవర్ లేకుండా ఉండటం కానీ, ఆటిజం కానీ, ఇలాంటివన్నీ కూడాను ఈ కుజుడు మనకి లగ్నంలో కానీ, లేకపోతే 7 4 8 ఇట్లా ఉండి యోగకారకంగా కానప్పుడు ఇలాంటి ఇబ్బందులు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కూడాను మనము క్లియర్ చేసుకోవటం కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటే, అసలు ఎందువలన వచ్చింది అని తెలుసుకొని ఆ మూలంలోకి వెళ్ళి ఆ కుజదోషాన్ని నివారణ చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి మనం క్లియర్ అవుతాం. అయితే చాలా మంది కుజదోషం ఉందనగానే సామాన్యంగా ఏం చెప్తారంటే పగడం పెట్టండి అని అంటారు. కానీ అందరికీ పగడం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అసలు కుజుడు ఎక్కడ ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, లేదా ఎవరితో కలిసి ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్వపరాలన్నీ కూడా మనం ఆలోచించాలి. కుజదోషం అనగానే ఎర్రపగడం పెడితే కొంతమందిలో కుజుని యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంకా దానికి బలాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. పగడం పెట్టడం వలన వాళ్ళలో కోపతాపాలు కానీ ఈ కుజుడి ఎఫెక్ట్ కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని అందరికీ కూడా ఎర్ర పగడం పెట్టకూడదు. కొంతమందికి తెల్ల పగడం పెడితే సరిపోతుంది. అంటే కుజుడి యొక్క ఎనర్జీని సక్రమ మార్గంలో స్టెబిలైజ్ చేయవలసిన అవసరం ఉంటుంది కనుక ఆ అగ్నితత్వాన్ని లేకుండా తెల్ల పగడాన్ని యూజ్ చేస్తాం. అలాగే ఉపరత్నాలు కూడా సరిపోతాయి. కొంతమందికి అయితే పగడం కాకుండా కాలీనియం కానీ, లేదనుకుంటే కనుక రెడ్ జాస్పర్ కానీ, కొన్నిసార్లు కోబ్రా జాస్పర్ కానీ, ఇవి కూడాను మనకి పనిచేస్తాయి అన్నమాట. కాకపోతే అక్కడ ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి ఎవరికి ఏది సరిపోతుంది అనేది చెక్ చేసుకొని మనం దాన్ని వాడటం వలన మనకి ఉపయోగం ఉంటుంది. అలాగే కుజగ్రహానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. ఎవరికైనా కనుక కుజదోషం ఉంటే వాళ్ళకి స్వాదిష్టాన చక్ర యాక్టివేషన్ లో ఉండకపోవటం వలన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు సరిగా తీసుకోలేరు. అలాగే ఆ స్వాదిష్టాన చక్రానికి ఋషుల్లోకి వచ్చేటప్పటికి అరుంధతి తల్లి, వశిష్ఠ మహర్షి, వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా సరిగా రానప్పుడు కూడాను ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే మన జాతకంలో కుజుని యొక్క ఇబ్బంది ఉందని తెలుసుకొని ఏం చేస్తే ఆ ఇబ్బంది క్లియర్ అవుతుంది అనేది తెలుసుకొని మనం ఆ పని చేసి కనుక క్లియర్ చేసుకుంటే, చాలా మంది చెప్తారు మేము కుజదోషం ఉందని జపం చేపించాం, హోమం చేపించాం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపించామని. అయినా ఆ చేసింది విధి విధానంగా లేకపోవటం వలన చాలా ప్లేసెస్కి వెళ్ళామని, తిరుత్తణి వెళ్ళామని, తర్వాత అక్కడికి కొన్ని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళామని కూడా చెప్తారు. అయినా కూడా వాళ్ళకి అది నివారణ కాదు. అంటే
అక్కడ సరిగా విషయం జరగలేదని అర్థం. అలా చేసి వచ్చి వివాహం చేసుకున్నా కూడా డిస్ప్యూట్స్ వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మన జాతకంలో కుజదోషం పూర్తిగా నివారణ అయిందా లేదా అని తెలుసుకొని మాత్రమే అప్పుడు మనం మన పిల్లలకి వివాహం చేస్తే వాళ్ళ వెడ్డింగ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. అలాగే మంచి సంతానాన్ని కూడా వాళ్ళు పొందగలుగుతారు. అందుకని ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ కుజ భగవానుడి యొక్క తెలుసో తెలియకో మనం కృత జన్మల్లో మనం కానీ ఈ జన్మలో మన పూర్వీకులు అంటే తల్లి తరపు వాళ్ళు కానీ తండ్రి తరపు వాళ్ళు కానీ ఏదైనా తప్పు చేస్తుండి ఎవరైనా సర్పాలకు ఇబ్బంది కలిగించిన లేదా బాల వైధవ్యం పొందినటువంటి ఈ తల్లి తండ్రి తరపున పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మరూపంలో పైకి వెళ్ళకపోయినా ఎందువలన వచ్చింది ఏంటి అని చెప్పని తెలుసుకొని దానికి సంబంధించి నివారణ చేసుకుంటే కనుక మనం దీని నుంచి క్లియర్ అవుతాం. అలాగే మనం చేసిన తప్పుల్ని క్షమించమని, తెలియక అజ్ఞానంతో ఏం చేశాము అది క్షమించండి అని చెప్పని కుజ భగవానుడికి, ఆయన భార్య శక్తిమతి దేవికి, అలాగే భూమాతకి, ఆయన తల్లిగారు అయిన భూమాతకి, అలాగే వాళ్ళ కుమారుడు భవదత్తుడికి కూడా మనస్ఫూర్తిగా అంటే ఒకళ్ళ యొక్క ఎనర్జీ మనకి సంపూర్ణంగా రావాలంటే టోటల్ ఫ్యామిలీ నుంచి ఆశీర్వచనం ఉంటేనే 100% గ్రహం యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అందుకని ఎంటైర్ ఫ్యామిలీ కూడా మనం తెలియక చేసిన ఇబ్బందులు ఉంటే గనక, కర్మదోషాలు ఉంటే వాటిని క్షమించండి అని చెప్పనిసని మనం మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి ఆ తర్వాత మనం ఈయన యొక్క గాయత్రి, కుజ గాయత్రి పెట్టుకొని రోజు మెడిటేషన్ కనుక చేస్తే ఈ కర్మదోషం నుంచి మనం క్లియర్ అవుతాం అన్నమాట. ఈయన యొక్క ఏదైనా కుజుడికి సంబంధించి కనుక బాగోకుండా ఉంటే మనం కందులు ఒకటి దానం ఇమ్మని చెప్తారు. లేదనుకుంటే సోమవారం రాత్రిపూట కొంచెం కందుల్ని నానబెట్టి మంగళవారం ఉదయం గోమాతలకి ఆహారంగా పెట్టినా కూడాను మనకి ఇది రెమెడీ అవుతుంది. కాకపోతే ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏంటి అనేది కూడాను, ఎన్ని గోవులకి పెట్టాలి అనేది కూడా మనం చూసుకొని ఆ ప్రకారం పెడితే కనుక మంచిదండి. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ఈయనకి సంబంధించిన రత్నం అయితే పగడం. కానీ కుజదోషం ఉందనగానే నా బెటర్ సజెషన్ ఏంటంటే వెంటనే ఎర్ర పగడం తెచ్చేసి పెట్టుకోవద్దు. కొంతమందికి ఎక్కువగా ఏంటంటే ఈ పగడం కానీ ఇవి కానీ ఎక్కువ వెండిలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమందికి గురువు యొక్క అనుగ్రహం కూడా అవసరం అయితే అప్పుడు దాన్ని బంగారంతో చేపించి పెట్టుకుంటాం. ఆడవాళ్ళు అయితే కనుక ఎడమ చేతికి పెట్టుకుంటామండి, మగవాళ్ళు అయితే కనుక కుడి చేతికి పెట్టుకుంటారు అన్నమాట. తర్వాత ఈ కుజుడు కనుక బాగోకపోతే తరచూ యాక్సిడెంట్లు అవ్వటం కానీ, లేదా అనవసరంగా మనం మామూలుగా తలంచుకుని వెళ్తున్నా కూడా ఏదో ఒక విధంగా పొట్లాట్లు రావటం కానీ, కొన్నిసార్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించవలసినటువంటి అవసరాలు కూడా ఈ కుజుడు బాగోకపోవటం వల్ల కూడాను జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి కుజ భగవానుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని యొక్క ఎనర్జీని కూడా మనం మన స్వాదిష్టాన చక్రాలోకి ఆహ్వానించుకొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయటం వలన, అలాగే కుజ గాయత్రి చేసుకోవటం వలన, వీటన్నిటి వలన కూడాను మనకి ఈ కుజ దోషం నుంచి మనం విముక్తి పొందగలుగుతాము. అప్పుడు మనం మంచి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ ను పొందగలుగుతాం. కొంతమంది ఆడవాళ్ళలో నెలసరులతోటి ఇబ్బందులు పడతా ఉంటారు. గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం వల్ల ఏమవుతుందంటే బిడ్డలు పుట్టే విషయంలో మనకి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈయన మనకి 12 రాశుల్లో కూడా మేషరాశికి, వృశ్చిక రాశికి కూడాను కుజ భగవానుడే అధిదేవత. నక్షత్రాల్లో వచ్చేసేటప్పటికి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కూడాను కుజమహర్దశ తోటే బిగిన్ అవుతాయి. ఎవరైనా గనక మృగశిర నక్షత్రంలో గనక పుడితే వాళ్ళకి జనన కాలం కుజమహర్దశ తోటే బిగిన్ అవుతుంది. అట్లాగే చిత్తా నక్షత్రంలో పుట్టిన, ధనిష్ట నక్షత్రంలో పుట్టినా కూడా ఈ కుజమహర్దశ తోటే వాళ్ళ జీవితం మొదలవుతుంది. కుజమహర్దశ అనేది ఎవరికైనా 9 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. కుజుడి యొక్క
ఇది 9 సంవత్సరాలు. అంటే దశ, కుజ దశ అనేది 9 సంవత్సరాల పాటు ఉంటుంది. అట్లాగే కుజుడు గనక యోగిస్తే భూముల మీద మనకి చాలా లాభాన్ని పొందుతాం. చాలా మంది రియల్ ఎస్టేట్ చేసి చాలా హ్యాపీగా మంచి లాభాల్ని పొందుతా ఉంటారు. వాళ్ళు ₹100 కొంటే ఇమ్మీడియేట్ గా 200కి 300కి కూడా అమ్ముకోగలుగుతారు. అంటే 2 రెట్లు 3 రెట్లకి. అంటే కుజుడు వాళ్ళకి యోగకారకుడిగా ఉండటం వలన భూ లాభాలని పొందుతారు. భూముల వలన లాభం బాగా కలుగుతుందన్నమాట. అట్లాగే పంట కూడా రెడ్ కలర్ కి సంబంధించిన పంటలు కూడా వాళ్ళకి కలిసొస్తాయి. అంటే కందులు గాని లేదా మిరపకాయలు కానీ ఇట్లాంటి పంటలు కూడా వాళ్ళు వాళ్ళ భూమికి సంబంధించిన భూముల్లో ఆ పంటల్ని వేయటం వలన కూడాను వాళ్ళకి పంట బాగా పండి వాళ్ళ లాభాన్ని పొందగలుగుతారు అన్నమాట. కానీ ఈయనకి కుజుడికి కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది, శాంతం తక్కువ అన్నమాట. ఎందుకంటే క్షత్రియుడు ఈయన, బ్లడ్ కి రిలేటెడ్ ఏదన్నా కొన్ని రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కుజుడు బాగోకపోతే మనకి బ్లడ్ లో ఏదన్నా తేడా ఉందని చెప్పనేసి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని ఇలాంటివి కూడాను మనం ఆ ఇబ్బందులు కూడాను పడవలసి వస్తుంది అన్నమాట. వీటన్నిటినీ నుంచి కూడాను మనం విముక్తి పొంది కుజ భగవానుడు, ఆయన తల్లిగారైనటువంటి భూమాత, అలాగే ఆయన భార్య శక్తిమతి తల్లి, వాళ్ళ కుమారుడు భవదత్తుడు, వీళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందటానికి ఈరోజు మనం కుజపీడ నివారణ చెప్పుకొని ఆ తర్వాత కుజ గాయత్రి వింటూ హ్యాపీగా మెడిటేషన్ చేద్దాం. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. వేళలో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి. ఈ కుజ గాయత్రిని వింట మీ క్రౌన్ చక్ర దగ్గర నుంచి ఒక్కొక్క చక్ర లెవెల్ నుంచి అరికాళ్ళలో ఉన్నటువంటి చక్రాస్ వరకు కూడాను ఆ ఎనర్జీని తీసుకోండి. ఓం కుజారిష్టే తు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నః కుజః ప్రచోదయాత్. 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 ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి
तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि 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 तन्नः कुजः प्रचोदयात्। ॐ
अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्।
ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि
तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ
अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्। ॐ अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नः कुजः प्रचोदयात्।